ఇక అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన క్వాంటమ్ వ్యాలీ నిర్మాణ పనులు మంత్రి నారాయణ పరిశీలించారు. ఐబీఎం, టీసీఎస్ తదితర సంస్థల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న క్వాంటమ్ ల్యాబ్ ప్రధాన నిర్మాణ పనులు చాలా వరకు పూర్తయ్యాయని తెలిపారు. 45,216 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతికతతో ఈ ల్యాబ్ నిర్మిస్తున్నట్టుగా తెలిపారు. సెప్టెంబర్ 15న ఎంఈపీ పనుల కోసం భవనాన్ని ఐబీఎంకు అప్పగిస్తామని, డిసెంబర్ చివరికి క్వాంటమ్ వ్యాలీ భవనం పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. క్వాంటమ్ ల్యాబ్ పక్కనే 50 ఎకరాల్లో 2 భారీ టవర్స్ నిర్మిస్తున్నట్టుగా మంత్రి నారాయణ వెల్లడించారు. ఒక్కో టవర్ 48 అంతస్తులు, సుమారుగా 202 మీటర్ల ఎత్తుతో ఉంటాయని చెప్పారు. 2 టవర్ల మొత్తం విస్తీర్ణం దాదాపుగా 37 లక్షల చదరపు అడుగులు ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ సైబర్ టవర్స్ తరహాలో అంతకంటే మెరుగైన క్వాంటమ్ టెక్నాలజీ ఎకోసిస్టమ్ అమరావతిలో అభివృద్ధి చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్టార్టప్లు, టెక్నాలజీ కంపెనీలు ఆకర్షించడంతో పాటుగా యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా మంత్రి నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి అలాగే మంత్రి నారా లోకేష్ ఈ ప్రాజెక్టు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. క్యాపిటల్ సిటీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఒక నాలెడ్జ్ హబ్గా, ఈ రాష్ట్రంలో దీన్ని ఒక నాలెడ్జ్ హబ్గా చేయాలని దీన్ని వారు ఏ విధంగా అయితే తెలంగాణ హైదరాబాద్ నగరాన్ని ఐటీ హబ్గా చేశారో అదేవిధంగా చేయాలనే ఉద్దేశంతో క్వాంటమ్ కంప్యూటర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి దీని ఒక క్వాంటమ్ వ్యాలీగా దీన్ని నామకరణం చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఏదైతే క్వాంటమ్ వ్యాలీ మిషన్ని ఏర్పాటు చేయబోతున్నారో అటు ఐబీఎం వాళ్ళు, టీసీఎస్ వీళ్ళందరూ కలిసి దానికి సంబంధించి బిల్డింగు 45,216 చదరపు అడుగుల్లో బిల్డింగ్ ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేజర్ స్ట్రక్చర్లో మేజర్ పార్ట్ కంప్లీట్ చేశారు. సిస్మిక్ శబ్దాలు, పరిసర ప్రాంతాల్లో వచ్చే ట్రాఫిక్ శబ్దాలను తాకుండా జర్మన్ టెక్నాలజీతో యాక్చువల్గా దీన్ని రూపొందిస్తున్నారు. అదేవిధంగా సమర్థవంతంగా ఈ మిషన్స్ ఇవన్నీ పనిచేయటం కోసంగా ఈ యొక్క క్వాంటమ్ చిప్పులు -273 డిగ్రీస్కి చల్లబరచడానికి హీలియం కంప్రెషర్స్, క్రయోజనిక్ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ని ఇక్కడ